గైస్ మీకు యూట్యూబ్ అండ్ స్టడీస్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టం అయిపోతుందా? అండ్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా ఛానల్ మాత్రం గ్రో అవటం లేదా? అయితే ఏమాత్రం టెన్షన్ పడకండి. ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్ గా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో అండ్ ఫాస్ట్ గా మన ఛానల్ ఎలా గ్రో చేయాలో చెప్తాను. సో ఈ వీడియో నేను 4 పార్ట్స్ లో డివైడ్ చేస్తాను. సో మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీరు ఎలాంటి వీడియోస్ పెడితే ఫాస్ట్ గా గ్రో అవుతారో చెప్తాను. సో ఫాస్ట్ గా మీ ఛానల్ ని గ్రో చేసుకోవాలంటే మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్. షార్ట్స్ ఎందుకు అనుకుంటున్నారా? అయితే మీరు ఒక వ్యూవర్ లా థింక్ చేయండి. మీరు మీ డేలో లాంగ్ వీడియోస్ ఎక్కువ చూస్తారా లేదా షార్ట్ వీడియోస్ ఎక్కువ చూస్తారా? లైక్ మీరు ఒక 5 minutes లాంగ్ లో ఉండే కంటెంట్ ఒక షార్ట్ వీడియోలో చూడడానికి ఇష్టపడతారు. అండ్ ఇప్పుడున్న 5G కాలంలో అయితే ఎవరు మాక్సిమం 1 minute కంటే ఎక్కువసేపు వీడియోస్ చూడడానికి ఇష్టపడట్లేదు. సో ఫాస్ట్ గా గ్రో అవ్వాలనుకుంటే షార్ట్ ఫామ్ కంటెంట్ యూస్ చేసుకుని గ్రో అవ్వండి. సో ఫస్ట్ పాయింట్ క్లియర్ అనుకుంటా. ఇంక సెకండ్ పార్ట్ లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 2 లో టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో చెప్తాను. ఇది కొంచెం హార్డ్ డే, కాకపోతే డిసిప్లిన్ తో చేస్తే ఈజీయే. సో యూట్యూబ్ కి మీరు ఎంత టైం ఇస్తారో అంత సక్సెస్ యూట్యూబ్ మీకు ఇస్తుంది. సో మీరు ఒక డైలీ షెడ్యూల్ పెట్టుకోండి. లైక్ మీ కాలేజ్ టైమింగ్స్ 8:30 to 5 అనుకోండి. మీరు ఇంటికి వచ్చాక మీ వర్క్ 2 hours లో కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే 2 hours ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో మీరు 7 కి వీడియో స్టార్ట్ చేయాలి. అంత ఫాస్ట్ గా వీడియో చేయాలంటే మీరు ఏ టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అంటే మీరు కాలేజ్ లో ఉన్న ఫ్రీ టైం ని వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలని థింక్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని నోట్ చేసుకోండి. ఇంక ఇంటికి రాగానే వీడియో స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకోవాలి. షార్ట్ వీడియోనే చేస్తున్నారు కాబట్టి మీకు పెద్ద టైం కూడా పట్టదు. జస్ట్ 30 or 1 hour మాత్రం స్క్రిప్ట్ కి టైం ఇవ్వండి. స్క్రిప్ట్ అవ్వగానే నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇది జస్ట్ 30 minutes లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 30 seconds వీడియో స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 30 minutes చాలా ఎక్కువ. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాక డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. అంటే 8:30కి డిన్నర్ స్టార్ట్ చేయండి. అండ్ డిన్నర్ అయ్యాక 30 minutes గ్యాప్ తీసుకోండి. 9 or 9:15 కి ఎడిటింగ్ స్టార్ట్ చేయండి. ఇది ఒక 1 hour వేసుకోండి. అప్పుడు మీరు ఈజీగా 10 or 10:30కే వీడియో కంప్లీట్ చేసేస్తారు. అండ్ వీడియో కంప్లీట్ అవగానే అప్లోడ్ మాత్రం చేయకండి. ఎందుకో ఈ పాత్రలో చెప్తాను చూడండి. మీ వీడియో పూర్తిగా రెడీ అయినప్పటికీ 10 అయిపోతుంది. ఆ టైంలో మాక్సిమం ఎవరు యూట్యూబ్ చూడరు. చూసినా తక్కువ మంది మాత్రమే చూస్తారు. సో నెక్స్ట్ డేకి షెడ్యూల్ చేయండి. అది కూడా ఈవినింగ్ 6 కి, ఎగ్జాక్ట్ 6 కి షెడ్యూల్ చేసుకోండి. ఆ టైంలో స్కూల్ నుండి వర్క్ నుండి వచ్చి రెస్ట్ తీసుకునే టైం అది. సో 6 అనేది బెస్ట్ టైమింగ్ ఫర్ అప్లోడింగ్ అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ వచ్చేసి ఎలాంటి వీడియోస్ పెడితే ఎక్కువ మంది చూస్తారో చెప్తాను. సో అప్పుడు మీరు వీక్లీ 3 or 4 షార్ట్స్ అప్లోడ్ చేసినా యూస్ఫుల్ అండ్ ఎంటర్టైనింగ్ కంటెంట్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఫాస్ట్ గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. సో బెస్ట్ కంటెంట్ ఇన్ తెలుగు కమ్యూనిటీ యూస్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఫన్నీ గేమ్ ప్లే వీడియోస్. రెండు మిక్స్ చేసుకోవడం ఇంకా బెటర్. ఎలా అంటే టిప్స్ చెప్తూనే ఏదో ఒక జోక్ వేయండి. మీ ఛానల్లో 2 persons ని ఇంక్లూడ్ చేయండి. లైక్ మీరు అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి మీ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ కజిన్ ఎవరో ఒకరిని తీసుకోండి. వాళ్ళతో టిప్స్ చెప్తూనే ఫన్ జనరేట్ చేయండి. అప్పుడు మీ ఛానల్ అందరికీ గుర్తుండిపోతుంది. సో ఈ వీడియోలో అంతే గైస్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.